ప్రజలందరికీ మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. నిరుపేదల సేవలను అడ్డుకోవడం టీడీపీ కుట్ర. ప్రజలకు మెరుగైన సేవలు అందించే వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాపోయారు. బోగోలు మండలంలో కార్యకర్తలను ఉత్తేజపరిచిన బైక్ ర్యాలీ. గ్రామాల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు. పండుగ వాతావరణంలో సాగుతున్న ఎన్నికల ప్రచారం. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ జనం నీరాజనాలు అందుకుంటున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. మనకు వచ్చినాడు జగనన్న తర్వాత జగనన్న అంతటి వాడు విజయసాయన్న. అది మన అదృష్టం. ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి డైరెక్ట్గా మనకి విజయసాయన్న మనతో ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మంచి మెజార్టీతో గెలిపించి విజయసాయన్నకి కూడా మనం విజయసాయన్నని జగనన్నకి గిఫ్ట్గా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మూడోసారి నాకు జగనన్న ఆశీర్వాదంతో టికెట్ కావడం జరిగింది. మీరు 2 సార్లు 2014, 2019లో కూడా నన్ను ఆశీర్వదించారు. ఈరోజు మూడోసారి కూడా తప్పకుండా ఆశీర్వదించి మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలి. మరి మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మాతయ్య అన్న మొదటి నుంచి కూడా మనకు అధికారం రాగానే మా ఊరికి ఒకటి చేయాలి, రోడ్డు ఒకటి వేయాలి అని అడుగుతున్నాడు. అదేవిధంగా ఈ రోడ్డుని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కూడా కొన్ని చేయించడం జరిగింది. తప్పకుండా మన గ్రామాల్లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఒక పక్క రామాయపట్నం పోర్టు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ మాత్రమే వేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన 1.5 సంవత్సరంలో అవి కంప్లీట్ చేసి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తప్పకుండా జగనన్న ఈ రాష్ట్రంలో మనం మరీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా మీరు మంచి మెజార్టీతోటి విజయసాయనని నన్ను గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి జగనన్నని మగా ముట్టకుండా ప్రజల్ని మరీ మోసం చేశాడు మీ అందరికీ తెలుసు. అందుకే 2019లో జగనన్న మీద నమ్మకంతో జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్నారు. జగనన్న ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు 100% నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తున్నాడో మన గ్రామాల్లో స్కూల్స్ చూస్తే అర్థమవుతా ఉంది. ఈరోజు స్కూల్స్ యొక్క రూపురేఖలు ఏ విధంగా మారిపోయినాయో, ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాట వేస్తున్నారో కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు జగనన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, రైతాంగం, అదే పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మీకు అర్థమవుతోంది. ఈరోజు మనం చూస్తున్నాం, జగనన్న ఒకటే చెప్పాడు, మనం ఇచ్చే పథకాలు పేదవాడిని చూడండి, పార్టీలు చూడొద్దు అని మనకి చెప్పడం జరిగింది. మన నాయకులు కూడా గ్రామాల్లో ప్రతి ఒక్క పేదవానికి కూడా అందించడం జరిగింది. ఈ రోజు ఆ విధంగా అందించడమే ఈ రోజు జగనన్నకి శ్రీరామ రక్ష అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు
జగనన్న ఒకటే చెప్తున్నాడు. ఈరోజు మనం పేదగా పక్క పోరాటం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెత్తందారి వైపు పోరాటం చేస్తున్నాడు. ఈ యుద్ధంలో మనం పేదగా పక్క ఉన్నాం కాబట్టి తప్పకుండా పేదగా మనకి సైనికులుగా ఉంటారు, మనల్ని కాపాడుతారు అనే ఒక గట్టి నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఎవరైతే జగనన్న ఇచ్చిన పథకాల ద్వారా అభివృద్ధి చేకూర్చి ముందు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించండి. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో